ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరులోని యోగాంధ్ర షైనింగ్ స్టార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి. జంగారెడ్డిగూడెం, ఏలూరులో యోగాంధ్రలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టిన అధికారులు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఆర్డీఓ రమణ, కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు. కలం కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీయూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన. పట్టించుకోవాలంటున్న రాష్ట్ర కార్యదర్శి శంకర్రావు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళలు, కూటమి నేతలు. పేదలకు స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించాలి అంటూ జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం సచివాలయం వద్ద ధర్నా చేసిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగించిన పాలన నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సహచర ఎంపీలతో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, దాతల నుంచి కూడా చక్కటి స్పందన వస్తుందని ఎంపీ తెలిపారు. భవిష్యత్తులో AI, క్వాంటమ్ కంప్యూటర్ ప్రపంచాన్ని శాసిస్తాయని, ఇప్పటి నుంచే యువత ఆ దిశగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంపీ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం MSMలను ఏర్పాటు చేస్తుందని, చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటికే MSME ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అతి త్వరలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో MSME ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వివరించారని ఎంపీ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ కావడానికి త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంసిద్ధత వ్యక్తం చేశారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలు. ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచర మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి, అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. ఏలూరు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పిలుపునిచ్చారు. నషా ముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆదివారం ఆశ్రమం ఆసుపత్రిలో క్రీడా మైదానంలో బహుమతులను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ కి బానిసలు కాకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తాయని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నషాముక్త భారత్ అభియాన్ లో పలు కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని 1972
1446 టోల్ ఫ్రీ నెంబర్లకు తెలియజేయవచ్చని అన్నారు. విద్యతో పాటు క్రీడల పట్ల కూడా యువత ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. క్రీడల కారణంగా శారీరక మానసిక వికాసం కలుగుతుందని, అంతేకాక డ్రగ్స్ వంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఉండేందుకు దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ పోటీలలో మొదటి స్థానం పొందిన పోలీస్ టీం, 2వ స్థానం పొందిన జ్యుడిషియల్ టీం, 3వ స్థానం పొందిన రెవెన్యూ టీం క్రీడాకారులకు బహుమతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, డిఎస్డిఓ బి శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధ సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక స్పోర్ట్ హెల్త్ కో మెంటల్ పీస్ కో చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లెర్న్ వన్ స్పోర్ట్. సో దట్ ఈస్ రిగార్డింగ్ దిస్. సో ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ లో జస్ట్ ఒక వాలీబాల్ ఫుట్బాల్ అని చెప్పేసి ఆ సర్కార్ రిలీజ్ నేషనల్ ముక్త్ భారత్ అభియాన్ లో ఉన్నది. సో వాలీబాల్ ఫుట్బాల్ అంటే ఐ డోంట్ నో చాలా ప్లేయర్స్ ఉన్నారో తెలియదు. క్రికెట్ ఇస్ ఇన్ అవర్ ఇండియన్స్ బ్లడ్. సో మనకు తెలుసో తెలీదు, అందరూ వాచ్ చేసి ఉన్నారు. అందరికి ఎక్కడో ఒక చోట్ల ఎవ్రీబడి వుడ్ హావ్ లెర్న్. సో అందువల్ల వై నాట్ క్రికెట్ మ్యాచ్ డిస్కషన్ చేస్తే వితౌట్ ఓకే ఎవరిని ఫోర్స్ చేసి తీసుకురావాల్సి ఉంటుందో ఏమో, మరీ వీకెండ్ లో వస్తారో ఏమో చెప్తే ఫస్ట్ ఒక టీం, తర్వాత 2 టీం, 3 టీం, 4 టీం, 6 టీంలు అయిపోయినా ఇంకా ఇద్దరు బాధపడుతున్నారు మమ్మల్ని కూడా టీం పెట్టి ఉండొచ్చు కదా అని. సో అందువల్ల ఐ వెరీ గ్లాడ్ ఇంత ఈగర్ గా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారు. ఇంత స్పోర్ట్స్ కు ముందు లాస్ట్ మ్యాచ్ ఐ వుడ్ హావ్ సీన్ ఇన్ ద టీవీ. తర్వాత ప్రిపరేషన్ తర్వాత నేను మ్యాచ్ ఏమీ చూడలేదు, నాకేం తెలియదు. ఐ హోప్ నోబడీ జడ్జ్డ్ మీ యెస్టర్డే వెన్ ఐ డిడ్ంట్ నో హౌ టు టాస్ ఆర్ హౌ టు ప్లే. నాకు తెలియదు. మీరు చెప్పారు కదా స్పోర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు జీరో స్పోర్ట్స్, ఐ హ్యాడ్ జీరో ఎక్స్పోజర్ టు స్పోర్ట్స్ బికాస్ నేను బ్యాటింగ్ రాలేదు చెప్పి ఐ వాస్ డూయింగ్ రియల్లీ ప్రాక్టీసింగ్ యెస్టర్డే. So I'm just telling that sports is a important habit. It's a habit actually. మీరు నడుచుకోండి. నాకు తెలియదు మన ఎస్పీ గారు అవుట్ ఆఫ్ ఆల్ ద బిజీ షెడ్యూల్ ఎప్పుడు బిజీగా ఉన్న ఆయన కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారని నేననే చెప్పారు. సో ఇట్స్ ఆయన కలెక్టర్ అందరూ చెప్తా ఉన్నాను. గుడ్. సో ఐ కంగ్రాచులేట్ ద పోలీస్ టీమ్, జ్యుడిషియరీ టీమ్ అండ్ రెవెన్యూ టీమ్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. వాళ్ళు కూడా వచ్చి ఉంటుంది ఇవాళ మనకి ఇంకా 3 టీమ్. వెరీ నైస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. మీరు కూడా నిన్ననే చెప్పాము పార్టిసిపేట్ చేయమని. మీరే ఈ మెసేజ్ ని తీసుకెళ్ళాలి. సో ఎంటైర్ పర్పసెస్ ప్లీజ్ కూర్చోండి. నేషనల్ ముక్త్ భారత్ అభియాన్. సో మనకి ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్ అడిక్షన్ పైన వీఆర్ డూయింగ్ అ డ్రైవ్. వీఆర్ మిషన్ 3కి వెళ్ళిపోతున్నాము. సో అందులో ఏలూరు డ్రగ్ ఫ్రీగా తొందరగా మారడం ఉద్దేశంతో ఇలాంటి మన కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ అ మెసేజ్, నాట్ జస్ట్ డ్రగ్స్ తీసుకోవద్దు అట్లా మాత్రం కాదు. వి ఆల్ స్టాండ్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బ్యూటిఫుల్ గ్రౌండ్ ఉందో తెలియదు. Thank you ma'am for organizing such a nice event. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో కూటమి మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్ కు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడారు. చరిత్ర రాజధాని గురించి ఎంతో వైభవంగా ఉందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. శాతవాహనం నాటి నుంచి రాజధాని అమరావతి మనుగడలో ఉందని తెలిపారు. అమరావతి మహిళల పట్ల మాట్లాడిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, గొల్లపూడి రమేష్, సుబ్బు, గురుజు ఉమామహేశ్వరి, పీచుపాటి వరలక్ష్మి, కౌన్సిలర్ తెలగరపు జ్యోతి, నాగలక్ష్మి, పగడం సౌభాగ్యవతి, గొల్లపూడి శ్రీదేవి పాల్గొన్నారు. మనం ఏదైతే అమరావతి మీద కారు కూతలు కూసిన అమరావతిని ఎవరైతే మనం ఆంధ్రుల రాజధానిగా భవ్యంగా దివ్యంగా నిర్మించుకుని అమరేశ్వరుడు అక్కడ తీరిన ఆ ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అని వాళ్ళ అక్కసు వాళ్ళ విషం కక్కడం జరిగింది. సాక్షి పేపరు ఈ అక్షరాలను ఏదైతే వాళ్ళు మాట్లాడారో వాళ్ళందరూ కూడా బుద్ధిపూర్వకంగానే ఇష్టపూర్వకంగానే వాళ్ళు విషం కక్కడం ఎప్పుడూ మానకుండా ఇంకో స్టెప్ ముందేసి మహిళలందరినీ కించపరిచి వేశ్యల రాజధాని అని అనటం జరిగింది. వాళ్ళని 11 సీట్లకి పరిమితం చేసిన అక్కసులో ఇలా మాట్లాడారు అనుకుంటే 5 కోట్ల మందిలో దగ్గర 2,80,00,000 మంది ఆడవాళ్ళని కించపరిచారు. ఎందుకంటే మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆ ప్రకారం చూసినా సరే మొత్తం అందరినీ కూడా కించపరిచిన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ చర్యలకి గురి చేయాలి. వారందరి మీద మహిళలందరూ పెట్టిన కేసులు క్రిమినల్ చర్యలు వారందరి మీద తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వేశ్యల రాజధాని అని అన్న వీరిద్దరినీ కూడా
నేను తీవ్రంగా గర్హిస్తూ మహిళలందరి తరఫున క్షమాపణ చెప్పకపోతే మీ అందరూ కూడా ఇంటికెళ్ళి అన్నం పెట్టేది మహిళే, మీరు భోజనం చేసేది అన్నపూర్ణ మహిళే. అంటే మీరు మహిళల్ని కించపరిచి మీకు ఒక్క అన్నం మెతుకు కూడా తినే అర్హత లేదు. ఈ సందర్భంగా వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం పోలీసు వారిని కోరుకుంటూ మా మహిళలందరి తరఫున నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అద్భుతమైన పుణ్యక్షేత్రం అది. అలాంటి అమరలింగేశ్వరిని ఆ ఏరియాని రాజధాని చేయడానికి మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయిన మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి హృదయంతో నవ్యాంధ్ర ప్రజలకు మహా అద్భుతమైన వరం ఇచ్చినట్టు 5 కోట్ల ప్రజలకు అమరావతిని రాజధానిగా చేయాలని ఎంతో సదాభిప్రాయంతో కూటమి నాయకులతో కలిసి మన మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎంతో మంచి నిర్ణయం తీసుకుంటే అలాంటి నవ్య ఆంధ్రప్రదేశ్ని దుష్ట మాటలతో అసలు ఆ మాటలు పదజాలాన్ని అనడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. మొన్నటి వరకు తల్లిని చెల్లిని అనడమే కాకుండా మొత్తం మహిళలను కించపరిచే విధంగా వేసీలు అనడానికి కూడా చాలా అసహ్యంగా ఎండడానికి ఉంది. అలాంటి నీచ ఇప్పుడు మేము సిఈ గారికి, ఎస్ఐ గారికి మేము ఇవ్వడం జరిగింది. నమస్కారం అండి. మహిళల మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అమరావతి మహిళల మీద. ఇది మేము కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, టీడీపీ అదే బీజేపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈ కేసు మేము ఇప్పుడే ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోకపోతే కనుక మేము వారి ఇంటి ముట్టడి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం పోలీస్ స్టేషన్ దగ్గర రాత్రి రాజధాని మహిళలపై దుర్భాషలాడినందుకు ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. అందరూ కూడా క్షమాపణ కోరుతున్నాం. మహిళలపై దుర్భాషలాడడం అనేది మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారండి. ఒకరిని దుర్భాషలాడేటప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం వారైనా ఎవరైనా సరే. రాజధాని అనేది మనకి ఇంతవరకు రాజధాని లేదు. రాజధాని మహిళలపై దుర్భాషలు ఆడకూడదు. దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటది. ఈ విషయంపై మేము ఖండిస్తున్నాము. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చామండి. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించాలి తప్ప ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఏదో మీరు డైరెక్షన్ ఇచ్చి మీ వాళ్ళని యాక్షన్లోకి దింపొద్దండి. సార్ ఒకటే చెప్తున్నాను, మంచి కార్యక్రమాలు చేయండి, జనాల్లోకి వెళ్ళండి, మంచిగా ఇచ్చేయండి. అంతేగాని ఇలా రెచ్చగొట్టే కార్యక్రమం మాత్రం చేపట్టొద్దని ఈ విధంగా తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ తొలి రాజధాని అమరావతి. మరి అమరావతి మీద అమరావతిలో ఉన్నటువంటి మహిళలు, రాజధానిలో ఉన్నటువంటి మహిళల్ని వేసులని ప్రచురించడం జరిగింది. మరి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ రోజు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో మరి సర్కిల్ ఎస్ఐ గారికి మేము వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మరి ఆ పుణ్యక్షేత్రమైనటువంటి అమరావతిలో దేవతలు నడయాడినటువంటి భూమి, అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీని స్థాపించిన భూమి, మరి బౌద్ధులు నడయాడినటువంటి పవిత్రమైన భూమిలో మరి మనం తొలిసారిగా మనం నిర్మించుకోవడం జరిగింది అమరావతిని మన రాజధానిగా. అలాంటి రాజధానిలో నివసించి ఇప్పటికీ కూడా అతను అమరావతి గురించి వేసలుగా ఒక స్త్రీ జాతి మొత్తాన్ని కూడా ఆయన కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశాడు. మరి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అతని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రాష్ట్ర మహిళా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం దీన్ని. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో ఎలక్ట్రీషియన్ కు కిట్స్ ను బహుకరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 4 లక్షల రూపాయల బీమా వర్తించేలా కృషి చేసిన పవన్ కళ్యాణ్ కు ఎలక్ట్రీషియన్స్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రమించే వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుదల సాధించాలని అన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగడం చాలా బాధ కలిగించింది. సో వెంటనే నేను మన పేషి దృష్టికి తీసుకెళ్ళగానే కృష్ణతేజ గారు కానీ, అలాగే మన షణ్మోహన్ గారు కానీ, వెంకటకృష్ణ గారు కానీ, పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే ముందస్తుగా ఏం చేయాలి. ఒకటి పనిచేసేటప్పుడు మీ నీడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. 2 ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది. సో దానివల్ల ఈ రోజున మీ అందరికీ ఎంతమంది ఉన్నారని అడిగితే దాదాపు పిఠాపురం మొత్తం మీద 325 మంది ఉన్నారు అని చెప్పి ముందు. సో మీ అందరికీ ఒక 16 లక్షల పైచిలకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో 2 లక్షల బీమా ఉంటుంది. ఇది కాకుండా రేపొద్దున మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది, ఆరోగ్య పథకం ఉంటుంది. అవన్నీ మీకు ఆల్మోస్ట్ 25 lakhs వస్తుంది. అది మన హెల్త్ ఇన్సూరెన్స్ అదొకటి. సో వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ తీసుకుంటాం, ఆ ప్రయత్నంలో ఉన్నాం. సో అందువల్ల మీ అందరికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగే మీరు చెప్పింది కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటాం. అది నా ఆశయం కూడా. అది దాన్ని ఇనిషియేట్ చేసాం. త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అది కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మనకి అసోసియేషన్స్ పెట్టుకుంది అందుకు. గత ప్రభుత్వం కూడా మీరు చూసారు కదా, వాళ్ళకి ఏమాత్రం బాధ్యత రాహిత్యం, వాళ్ళు పట్టించుకోలేదు. ఉన్న మీ డబ్బులను కూడా వాళ్ళు దారి మళ్లించేశారు. మీ డబ్బులే మళ్ళీ మీకు ఇచ్చారు. ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే కరెక్షన్ చేస్తున్నాం. అసలు వాళ్ళు చేసి అస్తవ్యస్తంగా చేసి తిరిగి క్రమంలో పెడుతున్నాం.
సో అందుకని మీరు చెప్పింది అలాగే మీరు అడుగుతుంది ఇంకోటి ఆర్గనైజేషన్ గురించి అడుగుతా ఉన్నారు. మనం మీటింగ్లు పెట్టుకోవాలి, దాన్ని కూడా దృష్టి సారిస్తాం. ఒకసారి కలెక్టర్ గారిని కూడా ఎలా ఒక పాసిబుల్ సొల్యూషన్ ఎదుకని దానికి కూడా ఎలా చేద్దాం అనేది మళ్ళీ వాళ్ళ మీటింగ్స్ పెట్టుకోవడానికి అదొకసారి చూడండి, అది ఎలా ఉంటుందో. నేను ఆ బాధను అర్థం చేసుకొని ప్రతిసారి ఏదో గుడిలో పెట్టుకోవడం కాకుండా ఒక పర్మనెంట్గా ఒకటి ఉంటే బాగుంటుంది. దానికి ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి దాని మీద. మీ అందరికీ ప్రత్యేకించి నా జాగ్రత్తలు తీసుకొని అదొకటే మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రాణాలు పోతే తిరిగి రావు. అందుకని మనం అందరం అర్థం చేసుకొని సాధ్యమైనంత మన చేతిలో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తలు తీసుకోండి. అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ దయచేసి వాడండి. అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేళ లాంటిది ఉంటుంది అని బాగుండాలి. అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను. ఇది ఒక ఐటీఐకే కాదు, మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి 4-5 నెలలకి 6 నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను. అది త్వరలో ముందుకు తీసుకొస్తాను మీ దగ్గరికి. 3 నెలలకు ఒకసారి పెడతాను. కరెక్ట్గా 3 నెలల కిందట తెల్లవారుజామున ఒక జిల్లాలో ఒక 3 ఉపాధి శ్రామికులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చి వాళ్ళని గుద్దడం వల్ల ఆ 3 ఉపాధి శ్రామికులు చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంబటనే దాదాపు ఒక 6-7 గంటల్లో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ మనం వాళ్ళకి ఆ కుటుంబానికి అందించాం. కాకపోతే ఉన్న జీవో ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చే కాంపెన్సేషన్ 50,000 రూపాయలు. ఈ విషయం డిప్యూటీ సీఎం గారికి తెలిసిన వెంబటనే డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ 50,000 నుంచి మనం మాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 50,000 నుంచి 2 లక్షల దాకా ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనం ఆ 3 కుటుంబాలకి 2 లక్షల దాకా కాంపెన్సేషన్ చెల్లించడం జరిగింది. అదే రోజు సార్ ఇన్స్ట్రక్షన్తో ఇంక నుంచి ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా సరే ఈ జీవో 10-15 ఏళ్ల నుంచి మారకుండా ఉన్న జీవోని మార్చి 50,000 కాంపెన్సేషన్ నుంచి 2 లక్షలకి పెంచడం జరిగింది. దాంతోపాటు మరుసటి రోజు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ డిప్యూటీ సీఎం గారు పిలిచి ఈ 2 లక్షలు కూడా ఆ కుటుంబానికి సరిపోకపోవచ్చు అని చెప్పి వారం పాటు ఒక మిషన్ మోడ్లో అందరి చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ ఇన్సూరెన్స్ నుంచి మళ్ళీ 2 లక్షలు వచ్చే విధంగా చేశారు. అంటే ఒక జిల్లాలో 3 ఉపాధి శ్రామికులు చనిపోతే మేమనుకున్నాం ఆ 3కి రావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ డిప్యూటీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఆ 3కి వచ్చే కాంపెన్సేషన్ 50,000 నుంచి 2 లక్షలు పెంచి దాంతోపాటు ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక 2 లక్షలు. అంటే ఫ్యూచర్లో ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా ఇంక నుంచి వాళ్ళకి 50,000 కాదు, ఆ కుటుంబానికి తోడుగా 4 లక్షల రూపాయలు వచ్చే విధంగా చేయడం జరిగింది. రెండో అనుభవం, పిఠాపురంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయనకి కాంపెన్సేషన్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయిందని చెప్పారు. అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా సార్ మమ్మల్ని పిలిచి అసలు ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, నిజంగా ఎలక్ట్రీషియన్ కనుక ఒక ఇన్సులేటెడ్ గ్లో వేసుకుంటే చనిపోయేవాడా, మంచి ఇన్సులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుంటే చనిపోయేవాడా, ఇన్సులేటెడ్ షూ వేసుకుంటే చనిపోయేవాడా అని చెప్పి ఒక సర్వే చేయించి సర్వే ప్రకారం ఉన్న 323 మంది ఎలక్ట్రీషియన్స్ ఐడెంటిఫై చేసి ఇంకా పిఠాపురంలో ఏ ఎలక్ట్రీషియన్ చనిపోకూడదు అని చెప్పి మీకోసం ఈ రోజు ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ ని, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని, ఇన్సులేటెడ్ గ్లోవ్స్ ని, ఇన్సులేటెడ్ షూస్ ని, దాంతో పాటు ఇన్ని చేసినా ఇంకా ప్రమాదవశాత్తు ఎవరైనా పొరపాటున చనిపోయినా మీ అందరికీ ఇన్సూరెన్స్ ని స్వయంగా ఆయన అరేంజ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ వేదిక మీద మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎంత ఇన్సులేటెడ్ షూ ఇచ్చినా, ఎంత ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ ఇచ్చినా, ఎంత ఇన్సులేటెడ్ గ్లోవ్ ఇచ్చినా మీరు కొంత జాగ్రత్త వహించకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఇచ్చినవన్నీ మీరు సద్వినియోగం చేసుకో. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో కోకో గింజలను దొంగతనం పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోకో గింజలను దొంగతనానికి పాల్పడిన వారిని అరెస్టు చేయడంలో ఏఎస్ఐ నండూరి సంపత్ కుమార్ మిగిలిన పోలీసులు ఎంతో కృషి చేశారని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అన్నారు. విలేకరుల సమావేశంలో సిఐ మోహన్, ఎస్ఐ జబీర్లు పాల్గొన్నారు. నమస్కారం. జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనగా కామవరంకోట మండలం కానీ, టీ నర్సాపురం మండలం, అలాగే లక్కవరం ప్రాంతాల్లో ఈ కోకో రైతులు కష్టపడి పండించుకున్నటువంటి కోకో గింజల్ని కొంతమంది ముఠాగా ఏర్పడి వాటిని ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేయడం జరుగుతోంది. మన ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రతాప్ శివకేశ్వర్ గారి ఉత్తర్వుల మేరకు దీనిపై ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసి ఈ దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ టీము ఏఎస్ఐ సంపత్ అండ్ అదర్స్ తోటి పనిచేస్తూ ఈరోజు వీళ్ళని 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8 లక్షల విలువ చేసేటువంటి 2,000 కిలోల ఈ కోకో గింజలను వాళ్ళ వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వీరి మీద షీట్లు ఓపెన్ చేసి తదుపరి నిఘా కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం ఆర్ఎండ్ఆర్ కాలనీలో నిర్వహించిన నారా లోకేష్ T10 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి విజేతలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవి, జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, వేలేరుపాడు మండల మాజీ అధ్యక్షుడు చీమల వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో మొదటి బహుమతిని శ్రీనివాసపురం గ్రామ యువత దక్కించుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే బాలరాజు అభినందించారు.
జంగారెడ్డిగూడెంలో డాంగినగర్ నందు వెంకటస్వామి ఆలయ సమీపంలో అధిక విద్యుత్ సరఫరా కారణమో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమో తెలియదు గాని గృహాలలో ఉన్న విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి. ఆ ప్రాంతానికి చెందిన పొడదోలు నాగేంద్ర బాబుకు చెందిన ఫ్రిడ్జ్, ఎయిర్ కూలర్, ఇన్వర్టర్, సీలింగ్ ఫ్యాన్స్, బల్బులు పూర్తిగా మాడిపోయాయి. పనికి రాకుండా పోయినట్లు నాగేంద్ర బాబు అత్త దోసూరి దుర్గమ్మ తెలియజేశారు. అంతేకాకుండా మట్టా వెంకట్ కు చెందిన ఏసీ కాలిపోయినట్లు తెలిపారు. అదేవిధంగా శీలం మంగరాజు, కల్పాల శ్రీనులకు చెందిన సీలింగ్ ఫ్యాన్స్, బల్బులు సైతం మాడిపోయాయని వాపోతున్నారు. మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ను నిలుపుదల చేసినట్లు తెలియజేశారు. పేదలమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో పరిసర ప్రాంత వాసులు ఏం జరిగిందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గృహాలలో ఉన్న విద్యుత్ తీగలు సైతం కాలిపోయాయి. ఎందుకు పనికి రాకుండా వస్తువులు నల్లటి మసితో దర్శనమిస్తున్నాయి. మరి ఈ ఇల్లు పొడిదోలు నాగేంద్రదండి, మా ఇల్లుడండి. మా మనవాళ్ళకి బాగోకపోతే నేను హాస్పిటల్ తీసుకెళ్దామని నిన్నే తీసుకెళ్ళానండి మా ఇంటికి. నేను మున్సిపల్ వర్కర్నండి, మా జంగారెడ్డిగూడెం. అయితే రాత్రి 1 గంటకే ఏవి కరెంట్ వచ్చి మొత్తం అంతా కాలిపోతే మా ఏప్రిల్లో ఏంటా డమ్ అందని గమ్మునే బయటకు వచ్చారండి. వచ్చేసరికి ఇల్లు అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తుంది. అప్పుడు మా ఇల్లుడికి ఫోన్ చేస్తే వచ్చాడండి మా ఇల్లుడు, మా పెద్దల్లుడు. వచ్చి చూస్తే అసలు లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదండి. మొత్తం మంటలు వచ్చేసి ఇల్లు అంతా పొక్క అమ్మేసింది. తర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్ళు, కరెంట్ వాళ్ళు వచ్చారండి. ఓవర్ కరెంట్ రావడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. అవి కట్ చేసి వెళ్ళారండి. అయితే ఇంట్లో అయితే మొత్తం అంతా నష్టమేనండి. ఫ్రిడ్జ్ కాలిపోయింది, వాషింగ్ మిషన్, అలాగే ఇదండి ఇన్వర్టర్ కాలిపోయిందండి. మొత్తం సామానం అంతా పోయినాయి. కరెంట్ వైరింగ్ మొత్తం కూడా కాలిపోయినాయండి. సామాను కూడా కాలిపోయి మరి ఎక్కడికక్కడ బాగా నష్టపోయామండి. మరి మేమైతే ఇంకా అదృష్టం ఏంటంటే పిల్లల గట్ట లోపల లేరండి. ఉండటమైతే నిదట్టయ్యానేమవును. మరి కరెంటు వాళ్ళు అసేర్దో అని మేము అనలేము, కానీ అది ఎక్కువ రావటం వల్ల మాకు ఇంత నష్టం జరిగింది. మరి ప్రభుత్వం వారు గమ్మున స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయాలని దగ్గర 2 లక్షల దాకా నష్టపోయామండి మేము వస్తువుల రూపంలో. మరి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నామండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్రపై అవగాహన కల్పించేందుకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. ఆర్డీఓ రమణ, తహసీల్దార్ శివజ్యోతి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మరో అధ్యక్షులు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, బురుగుపల్లి సూరిబాబు, బీజేపీ నాయకులు బ్రహ్మాజీ, మెప్మా టీఎంసీ నాగమణి, డిటి రమేష్, ఆర్డీఓ ఏవో సోమేశ్వరరావు, సోమశేఖర్, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆర్డీఓ రమణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హాజరు కానున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన కలిగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఈ నెల 22వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సార్థకత చేసుకోవాలని సూచించారు. బోసుబొమ్మ సెంటర్ లో మానవహారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు విలేజ్ నుంచి రాష్ట్ర లెవెల్ వరకు కూడా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో కానీ ఎంప్లాయీస్లో కానీ అందరిలో కూడా యోగా పట్ల అవగాహన పెంచడానికి ఈ ర్యాలీలని, అట్లాగే ఎవ్రీడే మార్నింగ్ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, అన్ని లెవెల్స్లో కూడా అక్కడక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మన జంగారెడ్డిగూడెం డివిజన్లో 4 టూరిజం స్పాట్స్లో కూడా మనం యోగా డే నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్లో పొద్దున్నే 5 గంటల నుంచి కూడా ఈ యోగా ప్రోగ్రాం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు కూడా అటెండ్ అవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ప్రజాప్రతినిధులను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయమని చెప్పి గవర్నమెంట్ నుంచి చెప్పున్నారు. వాళ్ళు కూడా మనలో ఒక భాగమే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అలాగే రేపు కూడా అక్కడ మధ్యాంజనేయ స్వామి టెంపుల్లో జరిగే ఆ టూరిస్ట్ స్పాట్లోని యోగా ప్రోగ్రాం కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మే 21 నుంచి జూన్ 21 వరకు జరిగే ఈ యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొవాలి. యోగా అనేది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఉంది కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మన ఋషులు వాళ్ళందరూ చేసేది కూడా యోగా. దీనివల్ల కొన్ని రకాలైనటువంటి జబ్బులు కూడా మనకు తగ్గడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మనకి ఎప్పటి నుంచో సైన్స్ చెప్తుంది. కాబట్టి మళ్ళీ అదే సైన్స్ ఈ రోజున పునరావృతమై మనందరం యోగా చేసుకుని అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, దీంట్లో వయసుతో సంబంధం లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు కూడా యోగా చేసినట్లయితే మనందరి ఆరోగ్యాలు బాగుంటాయని, ముఖ్యంగా అందరికీ కావాల్సింది ఆరోగ్యం బాగుండాలంటే యోగా విషయంలో
మనం తెలుసుకునేది కొంత, తెలుసుకోవాల్సింది కొంత ఉంది. కాబట్టి మే 21 నుంచి జూన్ 21 వరకు మన ప్రధానమంత్రి మోడీ గారు అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి అధికారులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా గురించి తెలుసుకుని యోగాను పాటించినట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. మన ప్రభుత్వం ఆదేశాల ప్రకారం యోగాంధ్రలోని భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడ మున్సిపల్ ఆఫీస్ నుంచి మసీద్ సెంటర్ వరకు మన అధికారులు తర్వాత మన రాజకీయ నాయకులతో కలిపి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో విలేజ్లో కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి హాజరైన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ మరొకసారి రేపు పొద్దున జరిగే ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెప్మా సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా రేపు ఉదయం 5 గంటలకు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మెగా యోగా ప్రోగ్రాం ఒకటి నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి శ్రీ జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు మరియు ఏసీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. వీటిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా యోగాను మన జీవితంలో ఒక భాగం చేయవలసిందిగా మనందరము ఆరోగ్యంగా ఉండాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్, పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్. మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 27.5% నుండి 16.5%కు తగ్గించడం వలన ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోయి నష్టపోతున్నాము అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ ఫామ్ రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. పామాయిల్ దిగుమతి సుంకం 50% పెంచాలని, ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 31న పిడుగులాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల ముందు పామాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సుంకాలు ఎత్తివేయడంతో ఆయిల్ ఫామ్ గెలల ధరలు భారీగా పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. తిరిగి
27.5% దిగుమతి సుంకం పెంచడం వలన ఆయిల్ ఫామ్ గెలల ధర పెరిగిందని, 0% దిగుమతి సుంకం వలన టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు 2023 అక్టోబర్లో 11,977 రూపాయలు, 2024 జూలైలో 13,735 రూపాయలుగా ఉందని తెలిపారు. 2025 మార్చిలో 27.5% దిగుమతి సుంకం పెంచడం వలన 20,290 రూపాయలకు టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర పెరిగిందని చెప్పారు. దిగుమతి సుంకం తగ్గించడంతో గడిచిన నెలలో 18,600 రూపాయలకు ధర పడిపోయిందని తెలిపారు. ఈ ధర మరో 2,000 తగ్గి సుమారు 16,000కు ధర పడిపోనున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టాలని, ఆయా ఫ్యాక్టరీల పరిధిలో వస్తున్న సమస్యలపై జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి పరిష్కారం చేయాలని కోరారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకు ఆయిల్ ఫామ్ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సుబ్బారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఏ శ్రీనివాస్, గుదిబండి వీరారెడ్డి, మోరంపూడి సుబ్రహ్మణ్యం, కమ్మా కోటేశ్వరరావు, పస్మర్తి రఘురాం, కట్టం నాగేశ్వరరావు, కొడాలి నాగేశ్వరరావు, ఈడుపుగంటి శేషగిరి, కె నాగ విజయ్ కుమార్, గోవర్ధన్ రావు, నీలం మల్లికార్జునరావు, వివిధ మండలాల నుండి వచ్చిన ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యల మీద ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మే 31వ తారీఖున ఆయిల్ ఫామ్ అంటే పామాయిల్ సంబంధించిన ముడి పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 10% తగ్గిస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అంటే 10% ఏదైతే దిగుమతి సుంకం తగ్గించిన ఫలితంగా ఇప్పటికే పామాయిల్ గెలల ధరలు పడిపోయిన పరిస్థితి ఉంది. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి దాదాపుగా 20,120 రూపాయల ధర ఉంటే ఆ ధర కాస్త 18,650 రూపాయలకు పడిపోయింది. ఈ ధర మరింత పడిపోయే పరిస్థితి ఉన్నది. 15,000 రూపాయలకి 16,000 రూపాయలకి టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోతుందని చెప్పేసి ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ దేశంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతూ ఉన్నది. ఇవాళ లక్షలాది మంది ఇవాళ ఆయిల్ ఫామ్ పంట మీద ఆధారపడి ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన పునరాలోచన చేసి ఏదైతే పామాయిల్పై దిగుమతి సుంకాన్ని ఇవాళ 40% నుంచి 50% వరకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి 22,000 ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం రద్దు చేసిన 2 కార్మిక చట్టాలు పునరుద్ధరించి కలం కార్మికులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఇక్కడ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్షులు ఎస్డి జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రద్దు చేసిన 2 కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పునరుద్ధరణ అయ్యేటట్టు చూడాలని నినాదాలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పనిచేసే జర్నలిస్టులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డు అక్రిడిటేషన్ ఇవ్వాలని, ప్రతి వారికి 3 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయులకు తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా 50 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 11వ తేదీన మండల కేంద్రాల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ తలపెట్టిన ధర్నాలో పాత్రికేయ సోదరులందరూ పాల్గొని అక్కడ తహసీల్దార్లకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్ జర్నలిస్టుల ఐక్యత గురించి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ కె బాలచౌరి, ఎం గంగరాజు, జయరాం, హరీష్, దాసు, మిల్టన్, దొరబాబు, సన్నీ, బాబ్జీ, అర్జున్, నవీన్, ప్రతాప్, సత్యనారాయణ, శ్రీనివాస్, సజ్జి రమేష్, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల మీద ఇటీవల రకరకాల విధానాల్లో ఒత్తిళ్లు, అదేవిధంగా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు సరికదా. వివిధ కారణాలతో చట్టాలను కూడా రద్దు చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఓ పక్కన యాజమాన్యాల ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే ఇంకో పరంగా సామాజికంగా కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే ఎక్రిడేషన్లు కూడా సరైన రీతిలో ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చి 10 మాసాలు ఏడాది కావస్తున్న ఎక్రిడేషన్లో మరి ఈసారి కూడా వాయిదా వేయడం జరిగింది. మరి ఇది ధర్మం కాదు. ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకి ఎక్రిడేషన్ ఉన్న జర్నలిస్టుకి 3 సెంట్లు స్థలం ఇస్తామని మరి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి
మిగతా అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా వీటిని అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర కార్మిక చట్టాలు 2 రద్దు చేసి వాటిని కనీస హక్కు లేకుండా చేయడం జరిగింది. ఆ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి. ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సమస్యల మీద నిరసన ప్రదర్శన అలబ్యాజీలతో ర్యాలీ చేయడం జరిగింది. 11వ తేదీన ఈ ఆందోళనని మండల స్థాయిలో కూడా చేపట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడం కోసం ముందున్నదని తెలియజేస్తున్నాం. ఈ ఆందోళనలో ఈ రోజు మాదిరిగానే వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల అన్ని సంఘాల జర్నలిస్టులు కూడా పాల్గొని సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు అండి. 1955, 1958 నెంబర్ గల 2 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల మాకు వేరే దారి లేక నిరసన తెలియజేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ చట్టాల కోసం చాలా పోరాటం చేశారు జర్నలిస్టులు. పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఎంత దారుణమైన విషయం ఇది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సమస్యలు గుర్తించి పునరుద్ధరించాల్సిన అవసరం 2 చట్టాలను ఎంతైనా ఉంది. అందుకోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ కమిటీ పిలుపు మేరకు ఈ జిల్లాలో ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. హరీష్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టులకు సంబంధించిన 2 చట్టాలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమంతో పాటు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఏదైతే ఎన్నికల్లో జర్నలిస్టులకు సంబంధించిన హామీలు ఏదైతే ఇచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చుకోలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. అబద్ధాల ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఏదైతే జర్నలిస్టులకు సంబంధించిన ఆ చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేసి పునరుద్ధరించి జర్నలిస్టులకు మీ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని పక్షంలో తీవ్ర ఎత్తున జర్నలిస్టులందరూ ఏకమై యూనియన్లకు అతీతంగా తీవ్ర నిరసన కార్యక్రమంతో పాటు ఉద్యమం చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో ఇండ్ల స్థలాలు లేని పేదలకు 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం 6 లక్షలతో ఇండ్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం జీవరత్నం ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పంగిడిగూడెం గ్రామ సచివాలయం వద్ద ఇండ్ల స్థలాలు కావాల్సిన పేదలైన 60 మందికి ఇండ్ల స్థలాలు 3 సెంట్ల చొప్పున పట్టాలు ఇవ్వాలని, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం కేరళ తరహా 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్ రావు అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బారావు, ఎం బాలరాజు, ఎం అశోక్, సింహాద్రి నాగమణి, జి పేరంటాలు, ఎం కుమారి, రామకృష్ణ, నెట్ట మహాలక్ష్మి, దాసరి మధు, అడవికొట్టు జయరాజు, ఎం సుశీల, దున్నా పాపమ్మ, ఎస్కే బాబు, ఎం మౌనిక, డి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. 200 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అప్పటి ప్రభుత్వం తాచారం చేసింది. ఇందులో ఉన్న కొందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ పట్టాలు ఇవ్వలేదు, కొన్ని అమ్ముకున్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ గత ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి కూడా పేదలందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక మార్లు దరఖాస్తులు పెట్టినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం కార్యదర్శి గారు అధికారులు స్పందించకపోగా ఈ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే ఈ గ్రామంలో ఒకే కుటుంబంలో దాదాపు 2-3 సంవత్సరాలు జీవిస్తూ పిల్లల్ని పోషించుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆర్థిక స్తోమత లేదు, పొలాలు లేవు, ఇల్లు లేవు. వీళ్ళు రెక్కల కష్టం మీద బతికి బయటికి వెళ్లే పరిస్థితే తప్ప వీళ్ళకి ఏ విధమైన ఆస్తులు లేవని మేము దీని ద్వారా, ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయం కార్యదర్శిగా స్పందించాలి. గ్రామంలో దాదాపు 150 మంది ఇండ్ల స్థలాలు లేని పేదలు ఉన్నారు. వాళ్ళకి తక్షణమే 3 సెంట్ల చొప్పున ఇండ్ల స్థలం ఇవ్వాలని, దాంతో పాటు 6 లక్షలు మంజూరు చేసి కట్టించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ గ్రామంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి,
మీరు ఒకటి కొనండి, ప్రభుత్వ భూములు ఇవ్వకపోతే కొని 5 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి. లేదంటే ఇక్కడ ప్రభుత్వ భూములు దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ భూములు బయటకు తీసి అందులోనే ఇళ్ల స్థలాలు ఇవ్వండి అనేది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో గ్రామంలో ఉన్నటువంటి 200 మంది ఇళ్ల స్థలాలు లేని పేదలందరినీ కూడా ఈ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయో ఆ భూముల్లో మేమే వీళ్ళందరినీ గుడిసెలేయించి ప్రభుత్వం దిగి వచ్చి పట్టాలు ఇచ్చే వరకు, ఇండ్లు నిర్మించే వరకు 6 లక్షలు పెట్టి మేమే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నడుము కట్టి ఆ రకంగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లి గుర్చులేస్తామని ధర్నా ద్వారా నేను ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం ఎంతో ఆనందదాయకమని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ప్రభుత్వ పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి, ఏలూరు నగర మేయర్ షేక్ మునోర్ జహాన్ పెదబాబులతో కలిసి వెట్రి సెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే యోగాభ్యాసనను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లాలో గ్రామ, మండల, పట్టణ, నగర ప్రాంతాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, ఇదే స్ఫూర్తితో ప్రజలు యోగాంధ్ర కార్యక్రమం తర్వాత కూడా యోగాభ్యసనను ప్రతిరోజు చేయాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ యోగా ద్వారా ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ యోగాభ్యసన చేయాలని అన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూర్జహాన్, పెదబాబు, జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి పాల్గొన్నారు. తొలుత యోగా గురువు ధర్మారావు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలు వేసే పద్ధతిని నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. మే 21కి జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేయాలి. మనం ఇంటర్నేషనల్ యోగా డే రోజుకి జూన్ 21కి మనం ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. అందులో బాగా చాలా యాక్టివిటీలు చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్, పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. అన్ని చోట్ల కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఎవ్రీడే అన్ని గ్రామంలో, అన్ని మండలాల్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవాళ మనం యోగా ర్యాలీ చేస్తున్నాము. అందులో అందరూ పబ్లిక్, డిపార్ట్మెంట్స్ అండ్ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రోగ్రామ్ యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, యోగా ఇస్ అ వే ఆఫ్ లైఫ్, సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ యోగా అనే మెసేజ్ని కన్వే చేయడానికి కోసమే. ప్రణాళికాబద్ధంగా విద్యారంగంలో వినూత్న మార్పులతో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని, అందుకు అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం వట్లూరులో సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రతిఫలన చేసి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలో 163 ఉన్నత పాఠశాల విద్యార్థులకు, 32,60,34 మందికి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 6,80,000 రూపాయల చెక్కులను, సర్టిఫికెట్లతో సత్కరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. So every successful student, parents,
విషెస్ టు యూ ఆల్. మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ టీచర్. మీ వీళ్ళ సత్తి మోటివేట్ చేసి బాగా చదివిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Miss Divya, I am from Sri Chaitanya School and I have got 595 out of 600 marks. Guidance. Sri Chaitanya has provided a customized circular which has helped me to improve myself. DO Madam, District Magistrate and our District Court Judge all are women. It is the ఇడుతూరి జనార్దన్ బాబు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎం సోరవరం గ్రామం ఆగిరిపల్లి మండలం నుంచి చదువుకున్నాను. నాకు ఎస్ఎస్సి 2024-25 పరీక్షలలో 588 మార్కులు వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్స్ రేంజ్లో చూసుకుంటే ఏలూరు డిస్టిక్ ఫస్ట్ వచ్చాను. ముఖ్యంగా ఈ విజయానికి ముఖ్య కారకులు మన కలెక్టర్ గారు. ఎందుకంటే మేడం ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మేమందరము దానిలో అటెండ్ అయినప్పుడు మేడం ఒక మాట అన్నారు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ స్కూల్కి డెవలప్మెంట్కి అలాగే వారికి ఎంకరేజ్మెంట్కి మేము మా టీం ముందు నిలుస్తామన్నారు. అప్పటి వరకు నేను కేవలం ట్రిపుల్ సీట్ సాధించాలండి, మార్కులు చాలు అనుకున్నాను. కానీ మేడం అన్న మాటకి మా స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఇంకా కావాలి, మా స్కూల్ స్ట్రెంథన్ అవ్వాలి అంటే డెవలప్మెంట్ ఉండాలి, మేడం సపోర్ట్ చేస్తున్నారని ఎంతో కష్టపడి రాత్రి 11 దాకా చదువుతూ మేడం గారు చెప్పిన డిస్ట్రిక్ట్ ఫస్ట్ గెలిచాను. 528 మార్కులతో గవర్నమెంట్ స్కూల్ నుంచి ముందుకు వచ్చి నిలబడ్డాను. వసూలు చేస్తున్నారు కానీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎప్పుడో దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యుత్ చేరడానికి ఒక మోడల్గా కనుక లోకేష్ బాబు గారుతో మాట్లాడి నేను కూడా లెటర్ రాస్తాను మీకు కలెక్టర్ గారి ద్వారా పంపించి బస్సులు మేమే ఫ్రీగా పెట్టుకుంటాం. ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరితో మనం మాట్లాడి వాళ్ళతోనే బస్సులు ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరినీ మేమే గవర్నమెంట్ స్కూల్కి తీసుకొస్తాం. ఆ రకంగా నేను సహకరిస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీ యొక్క మరి ఎమ్మెల్యే గారు చెప్తున్నందుకు మరి దానికి అనుసంధానంగా రీజనల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కరికి ఆయన కూడా అనేక సందర్భాల్లో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి అప్పలనాయుడు గారు, మరి గంటా మురళి గారు, జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, డిఓ గారికి, ఇక్కడికి చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ముందుగా మనందరం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి కొంచెం లోతుగా మనం అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే షైనింగ్ స్టార్స్ అనేది ఒక అవార్డుగానో ఒక గుర్తింపుగానో మనం భావించుకుంటే అంతిమంగా మనందర 24/7 గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 24/7 గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక సుదీర్ఘమైన ఆలోచన లేకపోతే, ఒక గోల్ లేకపోతే మనం ఆ గోల్ని మనం రీచ్ కాలేము. దానికి అనేక కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి కూడా మీకు అందించాల్సిన సహాయం కానివ్వండి, మేము చేయాల్సిన కార్యక్రమాలు కానివ్వండి, ఫోకస్డ్గా ఉండాలి. నిజంగా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 31,805 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ కేటాయించుకున్నాం ఈ సంవత్సరం. అంత భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించుకున్నప్పుడు అంతిమంగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మన బిడ్డలు అద్భుతంగా వాళ్ళు చదువుకుని వాళ్ళకి అందించాల్సిన ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసే విధంగా విద్యార్థులకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక భరోసా కలిగించే విధంగా మేము కార్యక్రమాలు చేయాలి. ఖచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు ఇస్తామని ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం ఏలూరులో షాప్ నంబర్ 74 చౌక ధరల దుకాణాన్ని, స్థానిక ఈదర సుబ్బమ్మ నగరపాలక ఉన్నత పాఠశాలను జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఒకవైపు రైతు బొమ్మతో పాఠశాలకు సరఫరా చేసిన 25 కేజీల కొత్త బియ్యం బస్తాలను, రాగి పిండి, బెల్లం పొడి ప్యాకెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ విధానం అమలుపై స్థానిక మహిళ
వెంకటలక్ష్మి తదితరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డీలర్ ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చౌక ధరల దుకాణాన్ని మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. దుకాణంలో నిత్యావసర వస్తువుల నిల్వలను పరిశీలించారు. బోర్డుపై డీలర్ కు సంబంధించిన నెంబర్లను SOP ప్రకారం ప్రదర్శించకపోవడంపై డీలర్ రాజులపాటి గంగాధర్ రావును మంత్రి నిలదీశారు. షాపును సున్నం వేసి మంచి వాతావరణంలో ఉంచవలసిన బాధ్యత ఉందని, అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి ఇంకా డోర్ డెలివరీ పూర్తి చేయకపోవడంపై మంత్రి డీలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత రేషన్ షాపులను క్షేత్రస్థాయిలో పర్యటించి జవాబుదారీతనం పెంచాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. రేషన్ పంపిణీలో నిర్లక్ష్యానికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి నెల 5వ తేదీలోపే 100% పంపిణీ చేయాలని స్పష్టంగా ఆదేశించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజ్ లో చదివే విద్యార్థులకు మరింతగా భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగా సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం అందించే ప్రక్రియను ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 25 కేజీల పరిమాణం కలిగి QR కోడ్ తో బియ్యం ప్యాకెట్లను పాఠశాలలకు సరఫరా చేయడం జరిగిందని అన్నారు. రైతు పక్షపాతి అయిన కూటమి ప్రభుత్వంలో రైతుల్లో మరింత భరోసా కల్పించే విధంగా వారు పండించిన ధాన్యానికి సంబంధించి బియ్యాన్ని ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించడం జరుగుతుందని అన్నారు. దీని నిమిత్తం ప్రతి బస్తాకు QR కోడ్ ఏర్పాటు చేశామని, పలానా రైతు చేనులో పండించిన పంట ఈ పాఠశాలలోని విద్యార్థులకు తెలిసేలా సమాచారం పొందుపరిచామని అన్నారు. ఈ నెల 12న ప్రారంభించిన ఆ కార్యక్రమానికి ఆయా రైతులను సంబంధిత పాఠశాలలకు ఆహ్వానించి బియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, విజయవాడ RTC రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు RDO అచ్యుత అంబరీష్, DSO P శివరామమూర్తి, స్థానిక కూటమి నాయకులు నారా శేషు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 29,791 రేషన్ షాపుల ద్వారా సుమారు 1,46,00,000 కుటుంబాలు సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మా సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం చేస్తున్న సందర్భంలో ఈ రోజు వరకు ఈ 1,46,00,000 కుటుంబాలకి గాను 1,14,00,000 కుటుంబాలకి ఆల్రెడీ మేము రేషన్ అందించగలిగాం. అంటే ఇవాళ 9వ తారీఖు. అదేవిధంగా ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు పాపం ఇంటి బయటికి రాలేని వారు ఉన్నారో, పెన్షన్లు తీసుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా సుమారు 15,77,000 మందికి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయాలనేది ఒక ఆలోచనతోటి ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు వరకు 12,46,000 మందికి ఇంటింటికి మేము సరఫరా చేయగలిగాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇంకా డెత్ కేసెస్ కానివ్వండి, లేకపోతే మైగ్రేషన్ ద్వారా అడ్రస్లు మారినందుకు డీలర్లు పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 80% వరకు ఈ ప్రక్రియ 9-10 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా సహకరించారు. వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు సహజంగా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు కూడా కొంచెం సర్వర్ ఇంకా ఇబ్బందులు ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న NICతో ముడిపడి ఉంటుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క సందర్భంలో టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కూడా మేము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఫిజికల్గా మీరు వాట్సాప్లో ఇమీడియట్గా ఫోటో తీసుకుని ఆ వివరాలు తీసుకుని పెట్టుకోండి. అంతే తప్ప లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంటే మేము రికన్సిలేషన్ చేసే టైంకి అవసరం అనుకుంటే అప్పుడు మన ఇంకోసారి వాళ్ళు ఈపాస్ మెషిన్ తీసుకెళ్ళి వాళ్ళతో నమోదు చేయించుకోవచ్చు. అంతేగాని లబ్ధిదారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీలర్లకు ఉంటుంది. అందులో ప్రభుత్వం నుంచి మాత్రం మేము ఖచ్చితంగా సహకరిస్తున్నాం, ఇక్కడ పొరపాటు లేదు. అదేవిధంగా ఈ నెల 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెచ్చుకుంటున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో ఒక అద్భుతమైన మార్పు. గతంలో ఎంతోమంది విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, మధ్యాహ్న భోజనం పథకం కింద రైస్ సరిగ్గా పంపిణీ జరగడం లేదనే ఆవేదన చాలా సందర్భాల్లో వ్యక్తపరిచారు. దాన్ని అధిగమిస్తూ రైతాంగం కూడా సహకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఖరీఫ్లోనూ, రబీలోనూ ఎంతోమంది రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికే మీరు
మీ ధాన్యాన్ని అమ్మండి, ఎందుకంటే అంతిమంగా మన బిడ్డల కోసం మన పాఠశాలలో ఉపయోగిస్తాం అనే మాట మేము నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడే మీరు చూశారు, మొట్టమొదటిసారి 25 కిలోల బస్తాల్లో మేము ప్యాక్ చేసి వాటిని ప్రతి పాఠశాలకు ఆల్రెడీ చేర్చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి ఈ నెల 12వ తారీఖు నుంచి అందరికీ ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద ఫైన్ క్వాలిటీ రైస్ ఉపయోగపడే విధంగా మేము ఒక మార్పు తీసుకొచ్చాం. అదే కాదు, కష్టపడి పండించిన రైతు ఎవరైతే ప్రభుత్వం పైన ఒక ఆశతోటి ప్రభుత్వం ఇచ్చిన భరోసాని వాళ్ళు నమ్మారో ఆ రైతుకు సంబంధించిన వివరాలు కూడా మేము ఆ QR కోడ్లో ప్రతి బస్తాకు ఒక QR కోడ్, ప్రతి బస్తాకు ఒక QR ట్యాగ్ కూడా పెట్టాం. తద్వారా ఈ పాఠశాలకు వచ్చిన ఈ బియ్యం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లుకి వెళ్ళి మిల్ దగ్గర CMR జరిగిన తర్వాత ఈ పాఠశాల కోసం మేము పంపించిన ఈ బియ్యాన్ని ఫలానా రైతు తన చేనులో పండించారనే వివరాలు మన బిడ్డలకి తెలిసే విధంగా, అదేవిధంగా 12వ తారీఖున ఆ రైతును ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ఆ పాఠశాలలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేసేటట్టు ఒక చక్కటి కార్యక్రమం రూపొందించాం. దీనికి రాష్ట్రంలో మంత్రి గారు నారా లోకేష్ గారు ఆయన కూడా చొరవ చూపించి సహకరించారు. ఖచ్చితంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులోని యోగాంధ్ర షైనింగ్ స్టార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, రేషన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి. జంగారెడ్డిగూడెం, ఏలూరులో యోగాంధ్రలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టిన అధికారులు, పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఆర్డీఓ రమణ, కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు. కలం కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీయూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన, పట్టించుకోవాలంటున్న రాష్ట్ర కార్యదర్శి శంకర్రావు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళలు, కూటమి నేతలు. పేదలకు స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించాలి అంటూ జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం సచివాలయం వద్ద ధర్నా చేసిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం. వార్తలు సమాప్తం. నమస్కారం.